నమస్కారం. నమస్కారం అండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైడ్రాని చేపట్టింది. ఈ హైడ్రా పునరుద్ధీకరణ ఎలా జరుగుతుంది? సో పబ్లిక్లో ఎలా ఉంది మేడం? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందా హైడ్రా అయితే చాలా అద్భుతంగా ఉంది. అది ఎగ్జాంపుల్ వచ్చేసి మన బాగంబర్పేటలో వచ్చే బతుకమ్మ కుంట కనువి నేరంగా అది ఒక 5 ఎకరాల ఉన్నదాన్ని కబ్జా చేయంగా లాస్ట్కు 3.5 acres ల్యాండ్లో ఇప్పుడు చాలా వైభవంగా జరుగుతుంది. వర్క్స్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అదే కూడా ఇక్కడ ఈ బతుకమ్మ కుంటలో ఉన్న ఇక్కడ స్లమ్స్ కానివ్వండి చాలా బెనిఫిట్ అయింది. ఏదైతే వర్షం పడితే నా పైనుంచి వచ్చే నాలా వాళ్ళ ఇళ్ళకి పోవడం కానివ్వండి, అపార్ట్మెంట్స్లో కానివ్వండి చాలా ఇబ్బందికరంగా ఉండే. ఈ హైడ్రాతోని ఏదైతే ఇక్కడ లేక్ కన్స్ట్రక్షన్ అవుతుందో అదే చాలా అద్భుతంగా ఉంది. మేము కూడా హైదరాబాద్లకు చాలా హ్యాట్సప్ చెప్తున్నాం మా బాగంబర్పేట ప్రజల తరపు నుంచి కూడా. అయితే ముఖ్యంగా అసలు హైడ్రా వల్ల ఉపయోగం ఏంటి? ఇప్పుడు చెరువులు ఉన్నప్పుడు వర్షాలు పడ్డప్పుడు ఆ నీళ్ళని చెప్పేసి చెరువులోకి వచ్చేస్తుంటాయి. ఇప్పుడు ఆ చెరువులు బూడిపోవడం వల్ల ఇళ్లలోకి వచ్చేసి మునిగిపోవడం జరుగుతుంది. ఇక్కడ అదర్ దెన్ వేరే వారి బతుకమ్మ కుంటారు అయితే మీరు చూసుకొని ఒకప్పుడు ఇక్కడ బతుకమ్మలు ఆడుకొని ఒక చెరువు ఒక పౌండ్ లాగా ఉండి ఒక లేక ఉండి బతుకమ్మలు వేసుకునే వాళ్ళు. అది పూర్తిగా అందరు కబ్జాలు చేయడంతో ఈ 3.5 acres మిగిలిపోవడంతో హైడ్రా రావడంతో కూడా మాకు ఏదైతే పైనుంచి వచ్చే నాలా అది కూడా మెయిన్గా మేము అది బెనిఫిట్ పొందుతున్నాం. ఇక్కడ మధురానగర్ కానివ్వండి, బతుకమ్మ కుంట కానివ్వండి, స్లమ్స్ అన్నీ కూడా పైనుంచి ఇక్కడ డీడీ కాల్ నుంచి వస్తాయి. వర్షం పడితే ఆ నాలాలు వచ్చి వీళ్ళ డౌన్లోకి వచ్చి ఇక్కడ ఇళ్ళకి పోతున్నాయి. అది మాత్రం మెయిన్గా బెనిఫిట్ అయినాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూస్తే చూడండి గార్బేజ్ కలెక్షన్స్ ఇక్కడ అన్ని కాన్స్టిట్యున్సీస్ వచ్చేసి ఇక్కడే ఈ గార్బేజ్ కలెక్షన్ వాళ్ళు ఈ గార్బేజ్ వెహికల్స్ పెట్టడం జరుగుతుంది. మీరు ఎక్కడ చూడండి ముషిరాబాద్ కానివ్వండి, ఎల్బీ నగర్ కానివ్వండి, అన్ని కాన్స్టిట్యున్సీస్ నుంచి మా అంబర్పేట్ కాన్స్టిట్యున్సీ కాదు ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. మెయిన్గా ముఖ్యంగా కరోనాలో ఎంతో మంది కూడా చనిపోవడం, ఒక ఫ్యామిలీ పక్కింట్లోనే చనిపోవడం జరిగింది. అంటే మీరు చూసినట్టయితే ఎంత ఇబ్బంది పడ్డారో, కానీ ఎవ్వరు కూడా హైడ్రా ద్వారా విముక్తి కలిగాని నా బాగంబర్పేట్ ప్రజలు మాత్రం చాలా విముక్తి పొందడం జరిగింది. సో మొత్తానికి హైడ్రా తీసుకురావడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? చాలా మంచిగా ఉంది. ఇదైతే నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి హైడ్రా చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారికి. ఏదైతే చాలా మంది కబ్జాలు చేయడం కానివ్వండి, ఎంతో మంది చూసినట్టయితే ఇక్కడ కూడా చాలా మంది ఉన్నాయి. అవి కూడా ఎంతవరకు చేస్తున్నారు హైదరాబాద్ వాళ్ళు. మొన్న కూడా మేము కమిషనర్ రంగనాథ్ గారు కలిస్తే చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. బాగుంది హైడ్రా అనేది. మొత్తానికి కొంతమంది ప్రజలకి హైడ్రా మీద పూర్తి అవగాహన లేక ఇది ఒక పార్టీ పరంగా చూసుకొని కొంతమంది అబద్ధం చేసుకోవడం జరుగుతుంది. సో వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అది ఇంతవరకు వీళ్ళు చేసింది కరెక్ట్ అని వాళ్ళు ఎంతమంది కబ్జా చేసిన వాళ్ళు ఎన్నేళ్ల నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళు బాధపడుతున్నారేమో, కానీ హైడ్రా చేయడం అయితే కరెక్ట్ ఉంది. ఇక్కడ చూసినట్టయితే మీరే చూస్తున్నారు, ఇక చాలా మంది ఇప్పుడు మనకు ఇక్కడ జూబ్లీ హిల్స్, మాదాపూర్ అక్కడ కూడా చాలా మంది హైడ్రా కబ్జా చేయడం కొంతమంది ప్రజలు ఎందుకంటే కొన్ని ఇయర్స్ నుంచి అక్కడ వాళ్ళు కబ్జా చేసి పెద్ద బిల్డింగ్స్ కంపెనీస్ కట్టుకోవడం చెప్తే వాళ్ళు ఫీల్ అవుతున్నట్టున్నారు. హైడ్రా వల్ల ఉపయోగం ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఈ విధంగా చేపట్టడానికి కారణం ఏంటి? చాలా సంతోషం సార్. ఇక్కడ హైడ్రా వాళ్ళు ఈ బతుకమ్మ కుంట ఏర్పాటు చేసి ఈ పబ్లిక్ ప్రజలకు ఈ అవసరాలు అన్నిటికీ కుంటను మంచినీటి సరస్సులాగా చేయడం అనేది చాలా సంతోషకరం. అందరం ప్రజల హర్షధ్వనులతో అందరం సంతోషిస్తున్నాం, కాలనీ వాళ్ళందరం. ఇప్పుడు ఈ హైడ్రా నుంచి అందరికీ వాళ్ళు చాలా అన్ని రకాలుగా అందరితో రిలేషన్ చేసుకొని ఎంసీహెచ్ అందరితో రిలేట్ చేసుకొని ముందుకెళ్తున్నారు. చక్కగా సక్సెస్ఫుల్ అవుతుంది. ఇంత షార్ట్ టైంలో ఈ బతుకమ్మ కుంటను 80% దాకా ముందుకెళ్తున్నారంటే చాలా సంతోషకరం. హైడ్రా గురించి ప్రజలు చాలా సంతోషిస్తున్నారు. ముందు భయపడేది బిల్డింగ్ కొట్టారు అవి చేశారు, కానీ వాళ్ళు వాస్తవంగా మొదట్లో చాలా భయాందోళన. హైడ్రా నుంచి రియల్ ఎస్టేట్ పడిపోయింది, తర్వాత సొసైటీలో ప్రజల్లో అందరిలో చాలా భయాందోళన కూడుకుని ఉన్నది. అది చాలా తప్పు. కానీ హైడ్రా నుంచి అందరూ చాలా ఇప్పుడు అందరు మొక్కుతున్నారు. ఎక్కడ పోయినా హైడ్రా వచ్చిందంటే సంతోషంగా. ఏంటి అసలు ఉపయోగం ఏంటి హైడ్రా వల్ల? హైడ్రా అన్ని రిలేషన్స్తో వాళ్ళు మంచి రిలేటెడ్గా వెళ్ళేసి వాళ్ళకు సపరేట్ అధికారాలు ఇచ్చారు. ఇంతకుముందుకు ఎంసీహెచ్లు పోతే జిహెచ్ఎంసీ నాకు సంబంధం కాదంటారు, వాటర్ వర్క్స్ అంటారు, సివరేజ్కి అంటారు, టౌన్ ప్లానింగ్ అంటారు. నాది కానీ ఇది అనుకుంటే అక్కడికే అయిపోతుంది, తిరిగి అక్కడ అయిపోతుంది. హైడ్రా అనేది సింగిల్ డిసిషన్. రంగనాథ్ సార్ ఒక లెటర్ పెట్టి ఫైనాన్షియల్ కానీ
వర్క్లో కానీ ఏ యాక్టివిటీస్లో కరెక్ట్గా అన్నీ తెలుసుకొని ఇరుపక్షంలో తెలుసుకొని న్యాయబద్ధంగా ఎదుటి వాళ్ళు ఎవరు తప్పు చేస్తారో వాళ్ళకు శిక్షించుకుంటూ న్యాయంగా ఎవరికి ఇబ్బందులు జరిగింటాయో వాళ్ళకు కరెక్ట్గా జరిగేటట్లు చేయడం అనేది రంగనాథ కమిషనర్ హైడ్రా నుంచి ప్రజలు చాలా సంతోషిస్తున్నారు. చాలా సంతోషం, ఇలానే ముందుకెళ్ళాలని చెప్పేసి హృదయపూర్వకంగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి. నమస్తే భయ్యా, నా పేరు బాలకృష్ణ గౌడ్. నేను యువమోర్చా నాయకుడిని, భారతీయ జనతా పార్టీ తరఫున మాట్లాడుతున్నా. నేను ఇంతకుముందుకు ఉన్న బతుకమ్మ కుంట పునర్వైభవంగా బాగా కనిపిస్తుంది. బతుకమ్మ కుంట ఎంతో వైభవంగా జరగబోయే పరిస్థితి కనిపిస్తుంది. రానున్న రోజుల్లో ఇది కూడా ఒక కాలనీ, ఒక బతుకమ్మ కుంట అంటే పునర్వైభవంగా ఎంతో మంచిగా కనిపిస్తుంది. ఇంకొకటి చాలా ఈ కుంట ఉన్న కారణంగా కొంచెం ఇబ్బంది కాకుండా అవుతుంది. ఎందుకంటే ముప్పు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి వాటర్ నిలబడకుండా ఉంటుంది, వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదేవిధంగా చాలా వాకర్ సెక్షన్స్ కూడా చాలా ఏదో మంచిగా ఉంటుంది. హైడ్రా వల్ల యూజ్ ఏంటి అసలు? హైడ్రా కాన్సెప్ట్ వల్ల ఎలాంటి యూజ్ ఉంది? హైడ్రా వల్ల అంటే ఇప్పుడు ఇక్కడ ఎప్పుడు చూడండి ఆ చౌరస్తా మీద అక్కడ ముందట్లో చాలా ఎప్పుడైనా నీళ్ళు ఆగిపోతుండే. ఇవి కుంట రావడం వల్ల కొంచెం, ఎందుకంటే ఆ వాటర్ అనేది ఇక్కడ స్టోరేజ్ అవుతుంది. ఇంకొకటి తగ్గించవచ్చు. వర్షం పడితే, ఘోరంగా వర్షం పడ్డది అనుకో, ఇక్కడ కుంటలో ఇక్కడ స్టోరేజ్ అవుతుంది వాటర్. అలాంటి గుంటలు మూసేయడం వల్లనే ఇప్పుడు ఎన్నెల్లోకి నీళ్ళు వచ్చి మునిగిపోవడం జరిగింది. నేను ఎన్నోసార్లు ఇక్కడ మునిగిపోతే నేనే వెళ్ళి జిహెచ్ఎంసీ వాళ్ళతో నేనే చేపించేటోని. ఎప్పుడైనా ఇక్కడ దాకా వస్తుండే వాటర్, ఇక్కడ కానీ సీజన్స్ హాస్పిటల్ దగ్గర కానీ. ఏం చెప్తారు హైడ్రా తీసుకొచ్చినందుకు? రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తారు? సీఎం గారికి ఈ బతుకమ్మ కుంటని ఎంతో వైభవంగా చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదములు. వారికి ఈ ఒక ఆలోచన మంచిగా వచ్చినందుకు వారికి థ్యాంక్ యూ అండి. అదేవిధంగా ఈ బతుకమ్మ కుంట మాకు ఎంతో వాకర్స్కి ఇప్పుడు క్యాంపస్కి వెళ్ళే అంత ఆలోచన లేకుండా ఇక్కడనే ఇది 1 కిలోమీటర్ వస్తుంది వాకింగ్. ఈ వాకింగ్ కూడా చేసుకోవడానికి చాలా మంచిగా ఉంటుంది. మాకు కూడా కొంచెము ఇక్కడ మాకు కూడా స్వచ్ఛతంగా వస్తుంది. కాలనీ వైగా ఉంటుంది, కనిపిస్తుంది. మాకు కూడా కొంచెం మంచిగా ఉంటుంది వాతావరణం. మాకు కూడా పాత వాతావరణం కనిపిస్తుంది. ఇంకోటి ఆడవారికి కూడా బతుకమ్మ వేసుకోవడానికి కూడా కొంచెం ఉపయోగపడుతుంది. చాలా మంది ఇక్కడ బతుకమ్మ పండుగ వస్తే ఖచ్చితంగా ఇక్కడ అంతా ఈ వాడ మొత్తం ఎంతో వైభవంగా ఆడపడుచులు అందరూ ఎంతో వైభవంగా చేసుకుంటారు. ఆ వైభవంగా చేసుకున్నాక హౌజులు కడుతుండే, ఒకప్పుడు కుంటుండే. ఇప్పుడు హౌజులు కడితే దీనినే వేసుకోవడానికి ఎంతో మంచిగా పునర్వైభవం వస్తుంది. బతుకమ్మ సంబరాలు అంటే ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది బతుకమ్మ కుంట అంటే. హైడ్రా ద్వారా ఈ ఒక పని చేసినందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ.